మన గుంటూరులోనే చాలా ప్రముఖ ప్రదేశాలు ఉన్నాయి. మనకు తెలియకుండానే ఎంతోమంది ప్రముఖులు సేవా కార్యక్రమంలో నిమగ్నమై ఉంటున్నారు. మనం సేవ చేయాలనే దృక్పథంతో ఉన్నట్లయితే ఎన్నో అవకాశాలు మన గుంటూరులో మంచి మంచి సంస్థలు ఉన్నాయి. అలాంటిదే శ్రీ సాయినాథ వృద్ధాశ్రమం మనకి ఒక పేరచల దగ్గర కైలాసగిరిలో వస్తుంది ఈ వృద్ధాశ్రమం. ఈ వృద్ధాశ్రమానికి అనుబంధంగా గోశాల ఉన్నది. ఈ గోశాల ఈ వృద్ధాశ్రమానికి వెన్నుముఖంగా ఉన్న అమీనాబాద్ శ్రీ దత్తపీఠ అధిపతి అయిన జయశంకర్ గారు, శ్రీ జయశంకర్ గారు ఈరోజు వచ్చి ఉండటం, మనం వారితో పాటు గోసేవ చేసుకోవటం ఎంతో అదృష్టంగా మనం భావించాలి. అలాంటి మహానుభావుల్ని మనల్ని పరిచయం చేసిన అమ్మా ట్రస్ట్ కుమారస్వామి వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వారి యొక్క సందేశం మనం విని వారు చెప్పిన మాటలతో మనం కూడా పాటిస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకి వెళ్దామని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. హిందీ మాస్టర్ గారు అంటే ఫేమస్ అండి, డ్రాయింగ్ మాస్టర్ గారు అంటే ఫేమస్ అండి. మన అమ్మవారి ఆలయంలో దాదాపుగా 40 సంవత్సరాలు సేవ చేశారు. అమీనాబాద్ రెడ్డిరాజుల కాలం నాటి అమ్మవారు 1120 సంవత్సరాలు ఇప్పటికి ఆలయ నిర్మాణం జరిగి ఆలయంలో 1140 సంవత్సరాలు, అందులో 40 సంవత్సరాలు నాన్నగారు సేవ చేశారు. మూలాంకురేశ్వరి అమ్మవారు. సో చూడటానికి అతి సామాన్యుల వ్యక్తి అయిన సప్పటికి మూలాంకు అమ్మేశ్వరి గారి టెంపుల్ దరిదాపది స్థాపించి ఉద్భవించి 1300 సంవత్సరాలు పైబడింది. అలాంటి దేవాలయంలో వీరు డ్రాయింగ్ మాస్టర్ గారు మన జయశంకర్ గారి యొక్క తండ్రి 40 సంవత్సరాలు అమ్మవారికి సేవ చేశారు. ఇలాంటి మహానుభావుల యొక్క ఆశీర్వాదాలు మనం పొందినట్లయితే మన జీవితం, మన జన్మ చరితార్థమవుతుందని చెప్పేసి అనుకోవచ్చు. సో ఇక్కడ 40 సంవత్సరాలు అమ్మవారితో పూజ చేస్తూ గోసేవ కూడా 40 సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నారు. ఈరోజు వారు రావటం, వారితో పాటు మన గోసేవ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో అదృష్టంగా భావించాలి. మీరందరూ ఆ స్వామివారికి దండం పెట్టండి. ఎక్కడున్నా సరే వీక్షకులు, మీరు కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. మీరెంతో ధన్యులు స్వామి. మీరు ఒక పుత్రుడికి ఒక జన్మనిచ్చి ఆ పుత్రుడి ద్వారా మన సొసైటీలో ఉన్న ఎన్నో రకాల మానసిక వ్యాధులను కానివ్వండి, పాపం ఆడవాళ్లకు బిడ్డలు లేక బాధపడుతున్న వాళ్లకు మీ పుత్రుడు జయశంకర్ ద్వారా పరిష్కారాలు చూపిస్తున్నందుకు మీకు శతకోటి వందనాలు సార్. ఇలాగ ప్రతి ఒక్కరూ భావించి తన పుత్రుల్ని ప్రయోజకులను చేసినట్లయితే మనం ఇలాంటి వృద్ధాశ్రమాలు రావు. కాబట్టి ప్రతి ఒక్కరూ తన తల్లిదండ్రులను ప్రేమించండి. ప్రతి ఒక్కరూ తన తల్లిని, తన బిడ్డని ఎలా చూసుకుంటామో తల్లిని కూడా అలాగే చూసుకున్నట్లయితే మీకు దేవుడి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉంటూ ఉంటాయి. స్వామి, ఈరోజు ఈ సేవ అంతా ఇక్కడ మనం చేయడానికి కారణం, ఈ సాయి మాధవ వృద్ధాశ్రమంలో చాలా చిన్న వయసులో ఉన్నటువంటి తులసి అరుణ్ అనేటువంటి ఈ బాబు దాదాపు ఒక 60 మంది వృద్ధులు ఉన్నారు ఇక్కడ. 63 మంది వృద్ధులు ఉన్నారు. సొంత తల్లిదండ్రులకి ఎలా చేస్తారో అంతకంటే ఎక్కువగా మన ఈ అరుణ్ అనేటువంటి అబ్బాయి ఇక్కడ నుండి వారందరికీ సేవ చేస్తున్నారు. వాళ్ళ భార్య చక్కగా, నేను ఎన్నిసార్లు వచ్చినా కూడా చూస్తూ ఉంటాను, వాళ్ళకి అన్నం పెట్టడం కానివ్వండి, వాళ్ళకి అన్నం తినడం కూడా చేతగాని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి నోట్లో అన్నం పెట్టడం కానివ్వండి, వాళ్ళ యొక్క మాలిన్యం అంతా తీసేయడం కానివ్వండి, ఆ వాష్రూమ్స్ అన్నీ శుభ్రం చేయడం, పనివాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఒక సొంత ఇంటిలాగా ఈ ఆశ్రమాన్ని చూసుకుంటూ అద్భుతంగా నడుపుతున్నాడు. దీంతో పాటుగా వీళ్ళకి కొంచెం సరిపోవట్లేదండి, దాంతో మళ్ళీ కొంత డబ్బు కూడా ఖర్చు పెట్టి మళ్ళీ కొత్తగా కూడా ఆశ్రమాన్ని పెంచడానికి గదులు కూడా వేస్తూ ఉన్నారు. రీసెంట్గానే దాదాపుగా లింటల్ మట్టానికి వచ్చేసినాయి. కొద్ది రోజుల్లోనే దాని స్లాబ్ కూడా కంప్లీట్ అయిపోతే వాటిలో కొంచెం పెద్ద వయసు ఉన్న వాళ్ళకి ఈ ఎండాకాలంలో ఇబ్బంది లేకుండా కూడా ఉండేట్లుగా ఏసీ గదుల్లాగా ఏర్పాటు చేసి వాళ్ళని ఇంకొంచెం ఎక్కువ సేవ చేయాలనేటువంటి ఆలోచనతో అరుణ్ చాలా కృషి చేస్తున్నాడు. అటువంటి చిన్న వయసులో ఉండి కూడా ఇంత సేవ చేస్తున్నందుకు మనందరం నిజంగా చేతులెక్కి అటువంటి వాళ్ళకి ధన్యవాదాలు. జై గురుదత్త. స్వామి, ఒక సందేశం అంటే గోసేవ వలన ఏంటి ప్రయోజనం, ఇంకా ఎలా పాల్గొంటే? ప్రత్యేకించి మనం సందేశాలు ఇవ్వక్కర్లేదు, మనం చేస్తున్నది చూస్తే చాలు వాళ్ళకి అర్థమైపోతుంది.
మాటలతో చెప్పే వాళ్ళ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. మీరు సేవ చేస్తూ ఉంటే మిమ్మల్ని చూసి 10 మంది చేస్తారు. సేవ చేయండి అని మీరు చెప్తే మిమ్మల్ని చూసి 10 మంది కూడా సేవ చేయమని చెప్తారు. అంతేగాని చేయరు పొరపాటును కూడా. మీరు చేస్తూ ఉంటే చూసి వాళ్ళు చేస్తుంటారు. అంటే దీనికి మనకి చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా, ప్రతి బిడ్డ కూడా తల్లిని చూసి నేర్చుకుంటారు. అందుకనే ఎప్పుడైతే ఒక ఆదర్శవంతమైన తల్లి ఉంటుందో ఆ సమాజం మొత్తం కూడా మంచిగా ఉంటుందని. ఎందుకంటే బిడ్డలు స్కూల్లో పాఠాలు నేర్చుకున్న దానికన్నా కూడా మొట్టమొదటి గురువుగా తల్లిదండ్రులు చెప్తారు. తండ్రి దగ్గర నుంచి ఇంటికి వచ్చిన వాళ్ళతోటి ఎలా మర్యాద చేయాలని నేర్చుకుంటే అసలు నడక కానివ్వండి, మాట కానివ్వండి, ప్రతిదీ కూడా తల్లి నుంచి నేర్చుకుంటారు. అట్లాగే మనం కూడా మాటలు చెప్పుతూ బతకడద్దు, మనం సేవ చేస్తూ ఉందాం. మనం చూసి వాళ్ళు కూడా సేవ చేస్తూ ఉంటారు. మనం కనుక ఇలా సేవ చేయండి అని చెప్తే వాళ్ళు కూడా 10 మందికి సేవ చేయమని చెప్తారే కానీ సేవ చేయరు పొరపాటును కూడా. కాబట్టి మాటలు మనకొద్దు, మనం సేవ చేసుకుంటూ వెళ్ళిపోతాం. జై గురుదత్త. స్వామివారు ఇచ్చిన సందేశంలో మాటలు కాదు చేతలతో చూపించండి అని చెప్పేసి సింపుల్గా చెప్పారు. కాబట్టి మీరు సేవ చేయండి అంటే కంటే మనం ముందు సేవ చేస్తే ఇంకా 10 మంది వాళ్ళు చూసి సేవలో వచ్చేస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. సో కుమారస్వామి గారు కాస్త చెప్పారు. ఎవరు చెప్పినా ఏమీ లేదు, స్వయం పరివర్తనే విశ్వ పరివర్తన అన్నారు. ప్రతి మనిషి కూడా ముందు మనం మారి విశ్వాన్ని మార్చాలని ప్రయత్నం చేయాలి. మనమే ఒక పద్ధతి లేకుండా ఉంటా నువ్వు మారు అంటే ఎవరు మారుతారు? ఎవరు మారరు. ప్రతి మనిషి కూడా సేవ చేసేవాడు ఎట్లా ఉండాలంటే, నా అనుభవంతో చెప్తున్నాను, నేను గత 27 సంవత్సరాల అమ్మ ఆశ్రమంలో సేవ చేస్తూ వచ్చినాను. ప్రతి మనిషి కూడా మనం మౌనంగా ఉండాలా, శాంతంగా ఉండాలా. మన మనిషి మొహం చూసే ఎదుటి వ్యక్తి గుర్తించాలా, ఎవరబ్బా అయినా ఇంత ఇదిగా ఉన్నాడు, ఈ స్థితిలో ఉన్నాడని వారు మారాలా. వారు మారేలాగా నువ్వు మారాలా. నువ్వు మారిన తర్వాత విశ్వం కోసం చెప్పాలా. ఊరికి మన ప్రవచనాలు చెప్పుకోవడం, ఎంతోమంది మహానుభావులు ప్రవచనాలు చెప్తూ ఉంటారు, దానివల్ల ఉపయోగం లేదు. మనం మారి మన సమాజానికి ఏదో ఒకటి అందిస్తా మనం చూసి ఎదుటి మారాలా. ఇంత నిమ్మరంగా ఉన్నాడు, ఇంత శాంతంగా ఉన్నారు ఏమిటా అనేది అదొకటి. ప్రతి మనిషి కూడా నాతో కలిపి ప్రతి మనిషి కూడా స్వార్థం ఉంటుంది. ఆ స్వార్థం విననాడి సేవ చేసినప్పుడు దాని ఫలితం 100% లభిస్తుంది. ఆ స్వార్థం ఏంటంటే, ఒక సేవ చేసుకుంటున్నాం, మనతో పాటు నలుగురిని తీసుకొద్దాం. వాడు తిరిగినప్పటికీ కానీ వాడు విననప్పటికీ కూడా నువ్వు అనుకూలంగా తీసుకొని తెచ్చుకోవాలా. వాడు వినలేదు అని చెప్పి నువ్వు వదిలేస్తే దాని గొప్పతనం ఉంది. నేను గౌరవంగా పిలిచినప్పుడు నన్ను గౌరవంగా పిలిచే గొప్ప ఏం లేదు. నువ్వు గౌరవించకపోయినా నేను గౌరవిస్తే అది సేవకుల లక్షణం. కనుక ప్రతి మనిషి కూడా తన మాటలతో కాకుండా తన శాస్త్రాలతో ఎదుటి వ్యక్తిని మార్చే అవకాశం ఉంది. ప్రతి మనిషి కూడా ఎదుటి వారికి అవకాశం, జీవన విధానంలో 24 కూడా సరిపోతానే ఉంటుంది. రోజుకి 45 గంటలు పెట్టుకుని 45 గంటలు కూడా సరిపోయింది. నేను బాగున్నాను, నీ ధర్మంగా ఉన్నాను, పవిత్రంగా ఉన్నాను అంటే ఏమి ధర్మం? నీ భార్య బిడ్డను చూసుకుంటా, నీ ఆస్తిపాస్తులు పెంచుకుంటా, నీ బామర్దిని వాళ్ళని చూసుకుంటా, నీ చుట్టుపక్కలను చూసుకుంటా, నీ వ్యాపారాన్ని సహకరించే వాళ్ళని చూసుకుంటా ఉంటే అది లాభమా? అది లాభం కాదు. ఏది లాభము, ఏది ధర్మం అంటే నీకు సంబంధమైన వ్యక్తులకి నీవు ఎవరు కూడా లాభాక్షేమం ఆశించకుండా ఉండే వాళ్ళకి ఎవరైతే సేవ చేస్తారో అది నిజమైన సేవ అంటే. అంతేగాని నా భార్యను చూసుకున్న ధర్మంగా ఉన్నాను, అది ధర్మం ఎట్టవుతుంది? ఏమి ఆశించకుండా, ఏమి మనకు తెలియకుండా, ఎవరైతే ఆపదలో ఉన్నారో కులమతం చూడకుండా, ప్రదేశం చూడకుండా, ప్రాంతం చూడకుండా ఎలాంటి సేవైనా నువ్వు చేయగలిగినప్పుడు అప్పుడు సేవకుడు అంటారు. అలాగా సేవ చేస్తూ నడిపించాలా. ఈ అమ్మ నాన్న ఆశ్రమంలో కూడా బాబా దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ వారు కూడా బాబా గారు అదే సందేశం ఇచ్చారు. కొన్నిటికి మాయకి లోనవ్వకుండా మీరు ఉండేటైతే నా ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుందన్నారు. వారు ఆ రోజు మాటిచ్చారు. అలాంటి వారు ఉన్నప్పుడైతే మేము చచ్చిపోతాం కానీ మేము అలా పని చేయమన్నారు. అందుకని నేను ఆ రోజు నుంచి కూడా నేను వీరితో కలిసి సేవ చేస్తూ వస్తున్నాను. నేను అమ్మాసనం సేవ చేసుకుంటా, అవకాశం ఉంటే వీళ్ళు కూడా సేవ చేసుకుంటా ఉన్నాను. ఇలాంటి అవకాశం వచ్చినందుకు నన్ను ధన్యులు చేస్తున్నారు. వాళ్ళు అనుకున్నారు మీ అదృష్టవంతులం కాదు అంటున్నారు. వాళ్ళు కూడా అదృష్టవంతులు, నేను అదృష్టవంతుని. కొద్ది గొప్ప టైంలో కూడా వాళ్ళకి వచ్చి సేవ చేస్తూ ఇలాంటి అవకాశం చేస్తున్నాను. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. చూడండి, ఎంత ఎదిగినా అనుకూలంగా తగ్గి ఉండాలని చెప్పేసి వీళ్ళ యొక్క ఎంతో ఉపన్యాసంలో మనకి తెలిసిన నీతి. మీరు ప్రతి ఒక్కరిని మంచి మనసుతో పలకరిస్తూ ఉంటే చాలు, వాళ్ళ సేవాలోకి వచ్చేస్తారు. మిమ్మల్ని చూడంగానే మనిషి ఏంటి ఇంత చక్కగా ఉన్నాడు, ఇంత ఆనందంగా ఉండగలుగుతున్నాడు ఏమిటి అని చెప్పేసి వాళ్ళు అడగాలని చెప్పేసి మన అమ్మ ట్రస్ట్ కుమారస్వామి గారి సందేశంలో చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు సార్. సో ఇప్పుడు మా చిన్న ట్రస్ట్ తరపున చిరు సంస్కారం చేయవలసిందిగా కుమారస్వామి గారిని కోరుతున్నాను. సో మన అమ్మవారికి 40 సంవత్సరాల దాకా సేవ చేస్తూ, అలాగే పిల్లల్ని భవిష్యత్తుని తన డ్రాయింగ్ ద్వారా మారుస్తూ ఎంతో 40 సంవత్సరాల నుంచి గోసేవ చేస్తున్న మన జయశంకర్ గారి యొక్క నాన్నగారికి మన ట్రస్ట్ తరపున చిన్న చిరు సత్కారం. మన చైర్మన్ గారు కుమారస్వామి గారు ఈ సేవతో కప్పవలసినదిగా
కోరుతున్నాను. చప్పట్లు కొట్టండి కాస్త. అమీనాబాదు మన జయశంకర్ గారి వారి నాన్నగారు ఎవరైనా సరే యథార్థంగా ఆపద అన్నా ఇబ్బంది అన్నా వారు మీ పాదాలు ఎగురించి సేవ చేయడం సిద్ధంగా ఉన్నారు. అలాంటి వ్యక్తి ఎంతో స్థాయికి వెళ్ళినా కూడా వారు అమీనాబాద్లో 24 గంటలు ఆ దత్తపీఠ తీసే ఉంటుంది. ఎవరైనా నాన్న మీదే నాయన అంటారు. నిన్న మీరు వచ్చారు, ఏవి తీసుకెళ్ళమంటామంటే ఏమన్నారు, మీకు ఏం కావాలంటే తీసుకెళ్ళండి, నాదేం కాదు, ఇది దత్తాత్రేయ నాకు ఇచ్చాడు, రేపు మీదైతే మీకు అవుతుంది, నాదేం కాదు అని చెప్పి ఆ సెలవు ఇచ్చాడు. కనుక మీరే కాదు, ఎవరికైనా ఆపద ఏమైనా ఇబ్బంది ఉన్నా ఎలాంటి సమస్య ఉన్నా వారిని కలవండి. ఖచ్చితంగా మీకు అనేక విధాలుగా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారు ఏ రోజు కూడా రూపాయి తాకరు. కొన్ని విషయాలు కొన్నాయి మన స్వామి చెప్తుంటారు, ఎప్పుడైతే ఈ కలిమాయకి దూరంగా ఉంటారో వారి దగ్గర ఎప్పుడు విశిష్టమైన సేవ ఉంటుంది, శక్తి ఉంటుంది అంటారు. వారు ఆ శక్తికి దగ్గరగా ఉంటారు. కనుక అలాంటి మహానుభావుడు, ఊరు మొత్తానికి ఆయనే దేవుడు. మన సినిమాలు చూస్తారు. అలానే ముస్లిమ్స్ కూడా వారి దగ్గర ముహూర్తం పెట్టించుకొని చేస్తారు. సంతానం లేకపోయినా, ఏదైనా సమస్యలైనా, ఏదైనా చేతబడులైనా చేసినా, ఎలాంటి వాస్తులు బాగోపోయినా, ఎలాంటి వాటికైనా పరిష్కారం చేయగలరు ఆ స్వామి. కనుక మీరు తెలుసుకోవడం కాదు, 10 మందికి కూడా తెలియజేయండి. దేనికంటే భగవంతుడు మరణించిన తర్వాత కూడా మనం ప్రశ్నేస్తాడు. పంచ ప్రాణాలు ఉంటాయి, ఒక ప్రాణం పోయింది, తర్వాత ప్రాణం కుట్టుకులాడుతుంటుంది. అప్పుడు భగవంతుడు ప్రశ్నేస్తాడు, నువ్వేం చేసావు సమాజానికి. అప్పుడు మనం భగవంతుని కూడా ఎదిరించవచ్చు. నేను సేవ చేసింది కాక 10 మందికి మార్గం చూపించాను, అలాంటి దత్తపీఠాధిపతిని కూడా 10 మంది పరిచయం చేశాను, భగవంతుడు ఎదురుపడి సమాధానం చెప్పొచ్చు. మనం అనేక గోసేవ చేశాను అమ్మా నాన్న ట్రస్ట్ ద్వారా అని అనేక రకాల సేవలు అందించాను, దేవుడు కూడా ఎదురు చెప్పొచ్చు. అలా చెప్పాలంటే మీరు చేయాలిగా. కనుక ఈ దత్తపీఠం మన అందరిది పీఠం. ఎవరికైనా ఆపద వస్తే ఖచ్చితంగా వారికి ఫోన్ చేసి వారు వస్తారు. లేదు వారు ఎప్పుడు కావచ్చు, కానీ బిజీగా ఉంటారు. ఎప్పుడైనా సరే మీరు వెళ్ళినట్టయితే నాకు ఫోన్ చేసి నేను కలుపుతాను. ఈ సేవని అందరికీ అందించేలా చేయండి. 10 మంది విస్తృత చేయండి. ఆ స్వామికి ఏమి లాభం రాదు, మన కోసమే ఆ స్వామి జీవిస్తుంది కూడా. చూశారు కదా, సాదా సీదాకు ఉన్నారు వారు ఎలాంటి శక్తి అయినా ఎలాంటి సాధన చేయగలరు. అది మా దేవాలయం ఉంటుంది, కొత్తపేట భవనాథ స్వామి గుడి. ఒక చిన్న 2 మాటలు కట్ చేస్తాను. ఎవరు ఆ విగ్రహాలు తొలగించిన ఎవరు రాలా. 50 సంవత్సరాల నుంచి పూజించబడుతున్న విగ్రహాలు. ఎప్పుడు ఎంతమందిని అడిగాం, పీఠాధిపతులను కూడా అడిగాం, స్వామిజీని కూడా. మా వల్ల కాదు, మా వల్ల వెళ్ళి మా తమ్ముడిని అడిగా, తమ్ముడు ఇలా చేయాలంటే బలవత చేస్తా తమ్ముడు, మా అన్న వచ్చేవారు అన్నాయి అని విగ్రహాలు తొలగించి మన దేవాలయం పునఃప్రతిష్ఠ చేయించింది ఒక స్వామి. అలాంటి మహత్తరమైన శక్తి ఉంది మనతో ఉన్నప్పుడు కూడా. వారి స్థానం వేరుకుంటుంది, కాదే వారి పద్ధతి విధానం అది కాబట్టి మనతో అంత ఫ్రీగా ఉంటారు. అది మిత్రులారా, ఇది రుద్రాక్ష చెట్టు అండి. ఈ చెట్టు ఏకముఖి, ద్విముఖి, చతుర్ముఖి, తుతిముఖి అన్ని రకాల ముక్కుల్ని ఇస్తూ వస్తుందని చెప్పేసి మన జయశంకర్ గారు చెప్పారు. మీరు కూడా దర్శించండి, దానికి దండం పెట్టుకొని ధన్యులవ్వండి. జై దత్తాశ్రయ, జై గోమాత, జై జై గోమాత. ఎప్పుడు వస్తుందండి పంట? ఎప్పుడు వస్తూ ఉంటుంది జనరల్గా? ఇది వచ్చి కార్తీక మాసం ఆ టైంలో. కార్తీక మాసంలో వస్తుంది. సో మిత్రులారా, కార్తీక మాసంలో ఇక్కడికి వచ్చి చెట్టు కింద మనం చక్కగా పూజలు చేసుకొని, వృద్ధాక్షకు చేస్తే శివుడికి చేసినట్టే అంటారు కాబట్టి పెద్దలు, మీరు వచ్చి సేవ చేసుకోవచ్చు. ఈ వృద్ధుల యొక్క సేవ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ఆశ్రమంకి వచ్చినట్లయితే గోసేవ చేసుకోవచ్చు, వృద్ధులకు సేవ చేసుకోవచ్చు, అలాగే శివుడికి సేవ చేసుకోవచ్చు. గోసేవ, వృద్ధ సేవ చేస్తే శివుడికి సేవ చేసినట్లే, మీ తల్లిదండ్రులకు సేవ చేస్తే సకల దేవతలకు సేవ చేసినట్లే. కాబట్టి ఇప్పుడు ఈ వయసులో కూడా మన జయశంకర్ గారు వాళ్ళ నాన్నగారిని దగ్గర పెట్టుకొని ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్తూ వాళ్ళ నాన్నగారి యొక్క ఆశీస్సులు పొందుతూ సేవ చేసుకుంటూ వస్తున్నారు. అది తండ్రి సేవ, తల్లి సేవ అంటే. మనం ఎంత ఎత్తు ఎదిగామని కాదు, మనం ఎదుగుతున్న కొద్దీ మన తండ్రి కూడా చేయబట్టుకొని నడిపించుకుంటూ వెళ్ళాలి. చిన్నప్పుడు మనం చేయబట్టుకొని మన తండ్రి ఎలా నడిపించాడో మనం పెద్దయినాక మన తండ్రి చేయబట్టుకొని మనం నడిపించాలి. అలా నడిపించినట్లయితే మీ అందరికీ ఆ దేవుడి యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. ఇది దక్షిణం కదా, అటు పోయే కొద్ది హైట్ డౌన్ ఉండాలి కదా, కూడా డౌన్ ఉండాలి. అటు నుంచి ఇప్పుడే అబ్బాయి మొదలుపెట్టి వాళ్ళ అమ్మగారు రీసెంట్గా కాలం చేశారు. అక్కడి నుంచి జై గోమాత, జై జై గోమాత.
ఇది ఫ్రెండ్స్ ఈరోజు కార్యక్రమం ముగిస్తుంది. గురువు గారు అందరికీ చాలా అదృష్టం ఆశీర్వాదం ఇస్తూ వస్తున్నారు. అవసరం ఉంది అన్న ప్రదేశాలు మీకు చూపిస్తాను. ధన్యవాదాలు సార్. మీరు మా కమిటీ మెంబర్స్ అందరినీ దీవించి వాళ్ళ యొక్క ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగేటట్లు చేస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఓం శ్రీ గోమాత్రే నమః. రూపాయి ఇచ్చిన కావల ఇచ్చిన అందరూ వారి యొక్క ఆశీస్సులు తీసుకోండి. మనకి స్వామి ఒక ఆఫర్ ఇచ్చారు. ఒక అద్భుతమైన ప్లేస్కి తీసుకెళ్తానని మాటిస్తున్నారు. ఇంతవరకు మీరు చూసి ఉంటారంట. ₹1 ఇస్తే ₹1,00,00,000 సమానం. అలాంటి ప్లేస్కి తీసుకెళ్తానని మాటిస్తున్నారు. ఖచ్చితంగా ఒక వారం ముందు మీకు తెలియజేయడం జరుగుతుంది. మీరు వస్తా, మీతో పాటు ఎవరైనా అందుబాటు ఉండి వాళ్ళని కూడా తీసుకురండి. ఏ విధమైన రూపాయితో సంబంధం లేదు. రూపాయి లేదంటే మనం పెట్టుకునే సిద్ధంగా ఉన్నాము. మన వెహికల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దత్తాత్రేయ దయ వల్ల దేనికి లోటు లేదు, తినడానికి లేదు, ఉండటానికి లోటు లేదు, దేని లేదు. 100 మంది వస్తానా వెహికల్స్ ఉన్నాయి. సమానంగా ₹1 తీయవసరం. ఇదండి అనుగ్రహాన్ని అందరూ పొందండి. మాకు కావాల్సింది అది. ఎంత అదృష్టం పొందారు ఈ వ్యూవర్స్ ఇప్పుడు చూస్తున్న వాళ్ళు. మీరు వస్తా, మీరు 10 మందిని తీసుకురండి. మాకు కావాల్సింది అది. 100 మందికి ఈ జ్ఞానాన్ని పంచితే మనం చాలు. మనకి ఇంకేం అవసరంలా. ఇప్పుడు స్వామి చెప్పింది అదే కదా, స్వర్గం అంటే ఏంది, నరకం అంటే ఏంది అన్నారు. మనం ఆనందంగా ఉంటే 10 మంది ఆనంద మార్గంలో తీసుకెళ్తే అదే స్వర్గం. అలాంటి అవకాశం మనకి ఇస్తున్నారు స్వామి. మనకి ఈ సందర్భంగా మాకు సేవ అంతా చూసి భరోసా ఉంటుంది. జయశంకర్ గారు నమ్మకం అదే. కుమారస్వామి గారు ఉంటే సార్ మనకు ఏదైనా సరే అన్ని అన్ని చూస్తుంటారు. ఎంతమంది ఎక్కువ మంది ఆనందపడతారు. నిజంగా మన అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ ఎంత అదృష్టం చేసుకుందంటే ఇప్పుడే మన గురువు గారి చేత మన జయశంకర్ గారు ఇంతవరకు ఎవరిని చూడని ప్రదేశానికి మీరు వచ్చినట్లయితే ప్రతి ఒక్కరిని తీసుకెళ్లి ఆ మహాభాగ్యాన్ని మీకు కల్పిస్తున్నారని చెప్పేసి చెప్పారండి. చాలా ధన్యవాదాలు గురువు గారు. తప్పకుండా దీన్ని వినియోగించుకుందాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ మన గ్రూపులో దరిదాపు 800 మంది ఉన్నారు. ఒక వారం ముందు మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. మీరు మీ తోటి స్నేహితులు, మీ బంధుమిత్రులు అందరినీ తీసుకురండి. రూపాయి ప్రస్తాపన ఎత్తద్దు. రూపాయి వద్దు అసలు. మనకి ఆ దరిద్రం వద్దు. మనకి చక్కగా రండి, ఆనందంగా తీసుకువెళ్తాం. అది భగవంతుడు మనకి ఇస్తాడు. అది మనం పుడతా తేలేదు, పోతా తీసుకెళ్ళాలి. అందరూ చెప్తున్నమాట, మహాత్ముడు చెప్తున్నమాట. దాన్ని మనం ఆచరిద్దాం. అందరూ చెప్తుంటారు మహాత్ముడు పుట్టాలి, పక్కింటో పుట్టాలి. మనకి అట్టొద్దు. మహాత్ముడు మన ఇంట్లోనే పుట్టాలి. అలా చేద్దాం. అది సేవ. ఇలాంటి అదృష్టాన్ని మనకు కల్పిస్తున్నందుకు మనం డెఫినెట్ గా సద్వినియోగం చేసుకోండి. అందరూ వారికి కలదాల దున్నతో ఆనందాన్ని వ్యక్తపరచండి. జై భారత మాతాకి, జై భారత మాతాకి, జై భారత మాతాకి, జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం శ్రీ గోమాత్రే నమః. ప్రియమైన మిత్రులారా, ఈరోజు గోసేవా కార్యక్రమం కైలాసగిరి రోడ్లో ఉన్న శ్రీ సాయినాథ సొసైటీ వృద్ధాశ్రమంలో ఉన్న గోశాలలో గోసేవ చేయడానికి వచ్చాం మనం. ఈ గోసేవ ఈరోజు ముఖ్యంగా అమ్మ చారిటబుల్ ట్రస్ట్ కుమారస్వామి గారు, వారి యొక్క మిత్రుడు హమీనాబాద్ శ్రీ దత్తపేట అధిపతి అయిన శ్రీ 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 జయశంకర్ గారు కూడా వచ్చి పాల్గొనబోతున్నారు. సో ఈ కార్యక్రమంలో మనతో పాటు పాల్గొనడానికి పోతురాజు గారు, చైర్మన్ ఆఫ్ అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్, సాంశీరావు గారు మరియు వారి ధర్మపత్ని వచ్చి ఉన్నారు. అలాగే మహేష్ గారు, అలాగే బ్రహ్మం గారు, తర్వాత సుందర్ గారు, అలాగే కాలువ వెంకటేశ్వర్లు గారు, ఐనవోలు శ్రీనివాసరావు గారు మరియు యోగి, తర్వాత సుధాల ముసలారెడ్డి గారు వచ్చున్నారు. సో దాంతోపాటు నేను కెమెరామ్యాన్గా రామంజనేయులు, సెక్రటరీ ఆఫ్ అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు మనకి అన్నదాన కార్యక్రమానికి మరియు గోసేవకు ఇచ్చిన దాతలు ముసలారెడ్డి గారు మరియు కలసాని సుందర్ గారు మరియు మనకి అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్కి నిన్న 10వ తారీఖు జరిగిన జన్మదిన శుభాకాంక్షలుగా మధుసూదన్ గారి కుమార్తె నితీష జన్మదిన సందర్భంగా, అలాగే గుండా మురళీ కృష్ణ గారు వాళ్ళ కుమార్తె నితీష జన్మదిన సందర్భంగా గోసేవకు మరియు అన్నదానానికి
విరాళం ఇవ్వడం జరిగింది. తోట సురేష్ గారి యొక్క పాప పుట్టినరోజు సందర్భంగా కూడా వారు గోసేవకు మరియు అన్నదానానికి విరాళం ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా భక్తులు ఇచ్చిన విరాళాలతో పాటు అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మనం అన్నదాన కార్యక్రమం మరియు గోసేవ కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు గోసేవ కార్యక్రమానికి అవసరమైన గడ్డి మరియు అరటి పండ్లు మన అమ్మ ట్రస్ట్ కుమారస్వామి గారు విరాళం ఇచ్చి స్పాన్సర్ చేశారు. ధన్యవాదాలు. గురుస్వామి, గోమాత ఆశీస్సులతో మీరు ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలి. ఆ పరమేశ్వరుడు ఆశీస్సులే మీ దగ్గర ఉన్నాయి. ఆ పరమేశ్వరుడే మీ దగ్గర ఉన్నారు. మీరు మా ట్రస్ట్ డెవలప్ అవ్వాలని ఆశీర్వదించండి. అన్నీ వడ్డించండి చక్కగా గోమాతలకు. జై గోమాత, జై జై గోమాత. హర 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 మహాదేవ, హర 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 మహాదేవ, హర 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 మహాదేవ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. హరే కృష్ణ 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 హరే హరే. ఓం శ్రీ గోమాత్రే నమః. 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 దెబ్బతగిలిందమ్మా. ఓం శ్రీ గోమాత్రే నమః. 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 సో గోమాత ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలి. ఈరోజు మనకి అమ్మ ట్రస్ట్ కుమారస్వామి గారు ఈ గోసేవా కార్యక్రమంలో పాల్గొన్నందుకు మనందరం ఎంతో ధన్యులము. సో వారి ఆశీస్సులతో మన ట్రస్ట్ ఎంతో అభివృద్ధి చెందుతుందని చెప్పేసి భావిస్తున్నాం. జై గోమాత, జై జై గోమాత, జై జవాన్, జై కిసాన్. ఓం శ్రీ గోమాత్రే నమః. సకల దేవతా స్వరూపైన గోమాత పాహిమాం రక్షిమాం. జై గోమాత, జై జై గోమాత. శ్రీ గోమాత్రే నమః. ఇప్పుడే మనకి శ్రీ దత్తపీఠ అధిపతి అయిన శ్రీ 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 జయశంకర్ గారు వచ్చారు. వారితో పాటు వారి యొక్క తండ్రి గారు వచ్చారు. సో ఇక్కడ ఈ ట్రస్ట్లో వారి యొక్క ఆవులను కానివ్వండి మిగతా విషయాలు కానీ చూస్తూ వస్తున్నారు. ఓం శ్రీ గోమాత్రే నమః. శ్రీ 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 జయశంకర్ గారు వచ్చారు. ఓం శ్రీ గోమాత్రే నమః. ఓం శ్రీ దత్తాత్రేయ నమః. ఓం శ్రీ దత్తాత్రేయ నమః. ఓం శ్రీ గోమాత్రే నమః. ఓం శ్రీ గోమాత్రే నమః. సో మనకి శ్రీ అమీనాబాద్ దత్తపీఠ అధిపతి అయిన శ్రీ 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 జయశంకర్ గారు మనతో పాటు గోసేవ చేయడానికి వచ్చినందుకు వారికి శతకోటి వందనాలు తెలియజేస్తున్నాం. అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ నుండి మేము ఎంతో అదృష్టం చేసుకున్నాం సార్. మీతో పాటు మేము సేవ చేయడం అనేది మా ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. సో మన జయశంకర్ గారు ఒక్కొక్క ఆవుకి ఒక్కొక్క పేరు పెట్టుకొని పోషిస్తూ వస్తున్నారు. పూలరంగుడని, కామాక్షని, ఇంకా స్వామి ఇలా సేవ చేయడానికి ఈరోజు బ్రహ్మం గారు, మహేష్ గారు, అలాగే సుందర గారు, ముసలారెడ్డి గారు, అలాగే మీ పేరు స్వామి
డ్రాయింగ్ మాస్టర్ గారు, వీరు జయశంకర్ గారి యొక్క తండ్రి. ఎంతో సేవ చేస్తూ వస్తున్నారు, ఎంతోమంది జీవితాలను మారుస్తూ వస్తున్నారు, ఎన్నెన్నో పరిష్కారాలు చూపిస్తూ కొందరి యొక్క జీవితాల్లో ఎన్నో మార్పులు తీసుకొస్తున్నారు. వారికి మా అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ నుండి స్వాగతం పలుకుతూ శతకోటి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ మహత్తరమైన కార్యక్రమంలో పాల్గొని మమ్మల్ని ధన్యులు చేసినందుకు మన ట్రస్ట్ తరపు నుండి ఓం శ్రీ గోమాత్రే నమః. సకల దేవతా స్వరూపిణైన గోమాత, ఓం జై గోమాత, జై జై గోమాత. మన జయశంకర్ గారిని పరిచయం చేసిన మహానుభావుడు మా అమ్మా ట్రస్ట్ కుమారస్వామి గారు. కుమారస్వామి గారు ఎంతో మందికి ఎన్నో ట్రస్టులకి సేవ చేస్తూ వస్తున్నారు. అలాగే అమ్మా ట్రస్ట్లో ఎంతో ప్రముఖమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ధన్యవాదాలు సార్. మీలాంటి మహానుభావులు వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు ధన్యవాదాలు. మా ట్రస్ట్ని జై గోమాత, జై జై గోమాత, జై గోమాత, జై జై గోమాత. సకల దేవతా స్వరూపైన గోమాతకు స్నానం చేపిస్తున్నారు దత్తపీఠాధిపతి అయిన శ్రీ శ్రీ జయశంకర్ గారు. ఓం గోమాత్రే నమః. అందరనండి ఓం శ్రీ గోమాత్రే నమః. జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత.